గాయస్ ఇక్కడ చూడండి, బండి అయితే ఒకటి టోల్ టైర్ ఎట్లా కలిపాను. ఈ ఘాట్ సెక్షన్లో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కూడా చాలా డేంజరస్గా ఉంటాయి అన్నమాట. మొత్తం ఇది కొంచెం ఘాట్ సెక్షన్ టైప్లో ఉంటుంది. చూడండి అంతా ఘాట్ సెక్షన్. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కొండను తోకేసి రోడ్ అయితే వేసినారు అనమాట. 6 లేన్ హైవే. ఇది ఢిల్లీ ఎక్స్ప్రెస్ హైవే అయినా కానీ కొంచెం ట్రాఫిక్ అయితే మామూలుగా ఉండదు ఇక్కడ. ఎందుకంటే ఘాట్ సెక్షన్ టైప్లో ఉంటాయి కాబట్టి ఇది ఒక్కటే అనమాట మెరక. చాలా బండ్లు ఇక్కడే ట్రబుల్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఇది కూడా చూడండి, ఒక బండి ట్రబుల్ ఇచ్చినట్టుంది. అందుకోసం రోడ్ సేఫ్టీ వాళ్ళు అయితే వచ్చినట్టు చూడండి. అలా వచ్చేసి ట్రాఫిక్ ఎక్కువ కాకోకుండా చూసుకుంటూ ఉంటారు అనమాట. ఇది ముందర ఉంది వాళ్ళ వెహికల్ కూడా చూపిస్తాను చూడండి. ఇదే అనమాట. చూడండి ముందు పక్క బొల్లేరు ఉంది కదా, ఇదే అనమాట రోడ్ సేఫ్టీ హెల్ప్ లైన్. వాళ్ళకి కాల్ చేస్తే క్రేన్ చాలా యాక్సిడెంట్ అయిన వాళ్ళకి క్రేన్ తిప్పడం కానీ, లేదా ఇంకా ఏమన్నా మెకానిక్ నెంబర్లు ఇవ్వడం కానీ, అటువంటి హెల్ప్ లైన్ నెంబర్స్ అనమాట. ఇప్పుడు ఇట్లాంటి హైవేలలో వాళ్ళు తప్పకుండా ఉంటారు, హెల్ప్ చేస్తారు మనకు. చూడండి ఎంత ఘాట్ సెక్షన్. సో గాయస్ మొత్తం ఎక్స్ప్రెస్ హైవే అనమాట. చూడండి ఎంత బాగుందో ఎక్స్ప్రెస్ హైవే. మొత్తం 6 లేన్ హైవే అనమాట. లెఫ్ట్ సైడ్ టోల్ గేటు, రైట్ సైడ్ టోల్ గేటు ఇట్లుంటాయి అనమాట. టోల్ గేట్లు ఎంట్రీ అయ్యేటప్పుడు టోల్ గేటు, ఎగ్జిట్ అయ్యేటప్పుడు టోల్ గేటు. ఎంట్రీ అయ్యేటప్పుడు కొంచెం 100 రూపీస్ ఎంతో కట్ అవుతుంది. ఎగ్జిట్ అయ్యేటప్పుడు మనం దూరాన్ని బట్టి ఎగ్జిట్ అమౌంట్ ఎంత దూరం ప్రయాణించినామో అంత టోల్ గేట్ అయితే కట్ అవుతూ ఉంటుంది. ఇట్లా ఉంటుంది అనమాట ఎక్స్ప్రెస్ హైవే. ఇటువంటి అవుటర్ రింగ్ రోడ్లు ఇక్కడ కూడా మనం ఇంకా 80 కిలోమీటర్లు వెళ్ళిపోవాలి ఎక్స్ప్రెస్ హైవేలోనే. మనకి లాస్ట్లో ఎంత కట్ అవుతుందో మరి. చూడండి, వెల్కమ్ టు వెస్టర్న్ పెరిఫరల్ ఎక్స్ప్రెస్ వే అంట. WPE వెస్టర్న్ పెరిఫరల్ ఎక్స్ప్రెస్ వే, WPE అంటే ఇదే అనమాట హైవే. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది హైవే. ఈ హైవేలోనే లాస్ట్ ఒక 30-40 కిలోమీటర్స్ నుంచి జర్నీ చేస్తూనే ఉన్నాను. చూద్దాం మరి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అమృత్సర్ వచ్చేసి స్ట్రైట్ వెళ్ళాలి. సోనీపత్ వచ్చేసి లెఫ్ట్ అనమాట. అంటే ఇక్కడ నుంచి ఇంకా బ్రిడ్జ్ వస్తుంది, బ్రిడ్జి నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. నేను అది కెమెరా తీసే లోపే వెళ్ళిపోయింది అనమాట రోడ్డు. మనకు అమృత్సర్ వెళ్ళాలంటే ఈ రూట్ అనమాట, స్ట్రైట్ ఒకటే రూట్ అమృత్సర్ వరకు. సో గాయస్, ఇప్పటి వరకు నేను నాన్ స్టాప్ అయితే ఒక 280-300 కిలోమీటర్స్ అయితే ఎక్కడ నిలబెట్టలేదు అనమాట బండి. ఇప్పుడే ఇక్కడ ఆపేసిన అనమాట, చెట్టు నీడు ఉంటే కొంచెం సేపు టైర్స్ కూల్ అవుతాయి, ఒక 10 మినిట్స్ అంతే. అలాగే కొంచెం రిఫ్రెష్మెంట్ అయినట్లు ఉంటుందని ఇక్కడైతే ఆపేసినాను. బాగా 320 కిలోమీటర్స్ నుంచి నాన్ స్టాప్ వస్తున్నాను అనమాట. ఎక్కడైతే బండి అయితే నేనేం ఆపలేదు, నాన్ స్టాప్ వస్తూనే ఉన్నాను. ఒక 10 మినిట్స్ రిలాక్స్ తీసుకొని అంతలాగే టైర్స్ కూడా కొంచెం కూల్ అయిపోతాయి. ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోదాం. ఇంకా బండిని అయితే ఒక రేంజ్లో కొట్టుకుంటూ వస్తున్నాను అనమాట. మామూలు స్పీడ్ రావట్లేదు అసలు. బెల్టులు అన్నీ లూజ్ అయిపోయినాయి. ఏం కాదు, ఇంకా అన్లోడ్ పాయింట్ ఎట్లా దగ్గరే. ఇక్కడ నుంచి ఒక 450-440 కిలోమీటర్లు ఉంది అంతే. త్వరగా అన్లోడ్ పాయింట్కి వెళ్ళిపోదాము. టైర్స్ వచ్చేసి కూల్గానే ఉన్నాయి, పెద్ద హీట్ అయితే ఏం లేవు. లైట్గా కాలుతున్నాయి. పౌడర్ వేయించిందని అంత హీట్ ఏం అనిపించట్లేదు. టైర్స్ గాలి అయితే తక్కువనే ఉంది. వెళ్ళిపోదాం, ఇక్కడ నుంచి బయలుదేరిపోదాం. ఇది హైవే అనమాట, ఇది అంబాలా హైవే. ఇక్కడ నుంచి అంబాలా వచ్చేసి ఒక 35 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. సైడ్ అయితే పెట్టేసుకున్నాను, కొంచెం నీట్గా ఉంటాయి ఇక్కడ. ఒక 5 మినిట్స్ ఇంకా బయలుదేరిపోదాం ఇక్కడ నుంచి. కిట్టుబ్రో అయితే నిద్రపోతున్నాడు. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వచ్చేసి జమ్మూ కాశ్మీర్ బార్డర్ అనమాట. ఇది ఎంట్రన్స్. ఇక్కడైతే కాటా పెట్టుకోవాలి మనం. కాటా పెట్టుకొని పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ముందు పక్కన ఒక పోలీస్ ఆయన ఉన్నాడు కదా, అతనేమో 100 రూపాయలు అయితే తీసుకున్నాడు. చూపిస్తాను, అది వీడియోలు కూడా తీసిన అనమాట. పోయిన ట్రిప్ అయితే ఇక్కడ ఎవరు ఆపలేదు మనల్ని, డబ్బులు కూడా ఏమో అడగలేదు. ఇప్పుడు వచ్చేసి ఎంట్రీ ఇవ్వంటే మన కిట్టుబ్రో వచ్చేసి 100 రూపీస్ ఇచ్చాను అనమాట. చూస్తున్నారు కదా, 100 రూపీస్ ఇచ్చేసి ఇక్కడ నుంచి అయితే ఇంకా బయలుదేరిపోయాం. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా నాన్ స్టాప్ ఎక్కడ ఆపేది అయితే ఉండదు. ఇంకా మొత్తం ఘాట్ సెక్షన్ అనమాట. ఇక్కడ మనం జమ్మూ కాశ్మీర్లోకి ఇంకా ఎంటర్ అయ్యేటప్పుడు ఒక 20 రూపీస్ ఇస్తే ఒక స్లిప్ అయితే ఇస్తారనమాట. ఇక్కడ ఈ చెక్ పోస్ట్ ఉంది కదా, బండ్లన్నీ క్యూలో ఉన్నాయి చూడండి, ముందు పక్క అనమాట. మన క్యూలో వెళ్ళాలి. క్యూలో వెళ్తే అక్కడ 20 రూపీస్ తీసుకొని ఒక చిన్న స్లిప్ అయితే ఇస్తారు మనకు. ఆ స్లిప్ తీసుకొని ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా ఎంటర్ అయిపోతాం. ఇక్కడ నుంచి మనకు సిమ్స్ అయితే ఏం పనిచేయవు అనమాట. నేను తీసుకొచ్చుకునే సిమ్ వచ్చేసి ఇంటి దగ్గరే మర్చిపోయేసి వచ్చాను. ఇంకా సిమ్ అయితే తీసుకునే చూద్దాం మరి లోపలికి వెళ్ళాక.
అక్కడ అన్లోడింగ్ బెర్న్ అయిపోతే సిమ్ అయితే ఏం తీసుకొని, ఎందుకంటే మళ్ళీ డౌన్కి వచ్చేస్తాం కాబట్టి. అన్లోడ్ కాలేదు, మళ్ళీ అక్కడ ఏమన్నా లోడు పైకి వెళ్తాం అనుకుంటే ఒక సిమ్ అయితే తీసుకుంటాను అంతే. ఇంకా మన బండ్లో ఆల్రెడీ మన బ్రో దగ్గర ఒక సిమ్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు, పని జరుగుతుంది అన్లోడింగ్ లోడింగ్ మాట్లాడుకోనికి. చూస్తున్నారు కదా ఎన్ని బండ్లు ఉన్నాయి ఇక్కడ. మొత్తం బండ్లన్నీ ట్రాఫిక్ జామ్ అయిపోతుంటుంది అనమాట. ఇక్కడ ఒక చిన్న గేట్ మాదిరి పెట్టేసి ఒక 20 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ పార్కింగ్ ఏరియా అనమాట. ఇక్కడ పెట్టుకున్నామంటే బండ్లు అంతే, మనం ఇంకా సేఫ్టీ అయితే అస్సలు ఉండదు. ఇంతకుముందు కూడా ఒక పెద్ద దొంగతనం అయితే జరిగింది, మీకు చాలా వరకు తెలిసి ఉంటుంది యూట్యూబ్లో సెర్చ్ చేసింటే. సో అందరికీ గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయితే అవుతుంది. మేము వచ్చేసి ఇక్కడికి 3కి వచ్చినాం అనమాట. 3కి వచ్చేసి బండి అక్కడ పెట్టుకున్నాము వేరే షాప్ దగ్గర. అక్కడ నుంచి లోపలికి అయితే అమ్మాలి వాళ్ళు అయితే పిలుచుకొని వచ్చినారు. ఇక్కడ రివర్స్ పెట్టేసి పట్టాయి తిప్పమన్నారు, పట్టాయి తిప్పేసినాము. వెనకాల చూసుకున్నట్లయితే క్రేట్లు కూడా ఒకటి కూడా డ్యామేజ్ ఏం కాలేదు, ఫ్రంట్లో కూడా ఏం కాలేదు. చూడండి క్రేట్లు పర్ఫెక్ట్, ఎట్లా చిన్న క్రేట్లు అట్లే వచ్చినాయి అనమాట. ఇది ఒక మంచి వార్త. ఇంకా అన్లోడ్ అయిపోతే ఇక్కడ నుంచి చూడాలి మరి, ఏదో అన్లోడ్ అవుతుందో మొత్తం లేదా అనేది మనకైతే ఐడియా లేదు. చూద్దాం మరి ఎట్లా దింపుతారు, అప్డేట్ ఇస్తాను. ఇదే అనమాట మార్కెట్. మన కిట్ వచ్చేసి నైట్ 2:30 అనుకుంటా మెట్టు బదిలింది. ఆ మెట్టు కోసం పోతున్నాను. నీ కాళ్ళు మెట్లు లేవు, ఏమి లేవు. ఈ మార్కెట్ అమ్మడి పడి తిరుక్కుంటూ వెళ్ళాలి. ఒక 200 మీటర్స్ ఉంటుంది. నైట్ దిగడంలో రిసీవ్డ్ పేపర్ తీసుకుని ఎంట్రీ చేయడంలో అది ఎక్కడే పడింది అంతే తప్ప మేము డోర్ అయితే ఎక్కడ ఓపెన్ చేయలేదు. మా బాధలు ఏంటి తెలుస్తాయండి మీకు. 200 రూపాయలు పెట్టి మెట్లు కొంటే మినిమం ఒక 2 years అన్న వచ్చేది లేదా. అందుకోసం వెళ్తున్నాను ఆ మెట్ల కోసం. ఏం చేస్తామండి మరి, మా డ్రైవర్స్ పరిస్థితి మరీ ఘోరంగా అయిపోయింది. ఎక్కడ పడ్డదో ఏమో నా మెట్టు. ఆ మెట్టు కోసం నా వెతుకులాట మొదలుపెట్టినాను. దొరికితే తీసుకెళ్దాం, దొరకనే ఎతికి తీసుకెళ్దాం. చూద్దాం మరి ఎక్కడ పడిందో ఏమో. మరి 45 నెంబర్ అనుకుంటా. 45 అంటే ఈ పక్క 44 ఉంటుంది షాప్ నెంబరు. అదే మనకు గుడ్డి గుర్తు. నైట్ వచ్చేసి మనం ఈ రోడ్లో వచ్చినాము. ఈ రోడ్లో వచ్చేసి దిగేసినాడు అనమాట. ఇక్కడే ఇటు సైడ్ అయితే ఆపింది నేను బండి ఆపేసినాను, దిగేసినాడు. దిగేయడంలో మెట్టు తగిలినట్టుంది, కింద పడిపోయింది నా మెట్టు. 44 ఇది 44. దీని ఎదురుగా ఆపేసినాను బండి. మ్యాక్సిమం ఉంటే ఇక్కడే ఉండొచ్చు, ఇక్కడ లేదంటే ఇంకా అస్సామే. ఇక్కడే అనమాట, చూస్తున్నారు కదా 44 MFT. దీని ఎదురుగా ఆపేసినాను బండి, ఇక్కడే ఆపేసినాను. మెట్టు ఇక్కడ ఉంది, నా మెట్టు దొరికింది. ఇదే అనమాట. ఎత్తుకెళ్ళిపోదాం మన మెట్లు. మన మెట్టు మనం ఎత్తుకెళ్ళిపోయేదానికి సిగ్గెందుకు మనకు. మళ్ళీ ఇక్కడ నుంచి ఆ లోపల నుంచి నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోవాలి. సో గాయస్ చూడండి, అన్ని టాటా బండ్లు. ఇంకా లైలాండ్ కొంచెం తక్కువ, ఎక్కువ వచ్చేసి బెంజులు అయితే ఉన్నాయి. చూడండి వైట్ కలర్లో ఉన్నాయి బండ్లు కూడా. ఇది టాటా, ఇది టాటా, అది టాటా. మన పక్కనేమో బెంజు ఉన్నట్లుంది. సారీ తీపిచ్చినాడు అది బెంజు. టాటాలు ఎక్కువ, ఇంకా బొలెరోలు చిన్న వెహికల్స్ అన్నీ. లైలాండ్లో అయితే ఒకటి లేవు చిన్న వెహికల్స్లలో. చూడండి ఇది లైలాండ్ పెద్ద వెహికల్. దాని పక్కన టాటా, మనది బెంజు. దాని పక్కన టాటా టాటా టాటా, అన్నీ టాటాలే. లైలాండ్లు చాలా తక్కువ ఇక్కడ, ఎందుకంటే ఘాట్ సెక్షన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాడరు అనమాట. మన బ్రో ఉన్నారు చూడండి.